హాయ్ గైస్, ఇవాళ వీడియోలో ఎస్బీఐ ఏటీఎంలో కార్డ్లెస్ డిపాజిట్ ఏ విధంగా చేసుకోవాలో అయితే తెలుసుకుందాం. మీ ఎస్బీఐ ఏటీఎంలో మీకు లెఫ్ట్ సైడ్లో కార్డ్లెస్ డిపాజిట్ ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. వన్స్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన 10 డిజిట్ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. నేనైతే ఎంటర్ చేసేస్తున్నాను. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ టైప్ని అయితే చూస్ చేసుకోమని అయితే అడుగుతుంది. నేనైతే సేవింగ్స్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా అయితే సేవింగ్స్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. నేను నా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. మీరు కూడా అయితే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ ఇఫ్ కరెక్ట్ అనే ఆప్షన్ పైన అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అనేది అయితే డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. అకౌంట్ హోల్డర్ నేమ్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఎస్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్యాష్ని అయితే ఏటీఎం మెషిన్లోకి అయితే పెట్టేసేయాలి. నేనైతే పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఎంటర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు డోర్ అనేది అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. ఏటీఎం మెషిన్లో అయితే క్యాష్ని అయితే వ్యాలిడేటింగ్ అయితే చేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు పెట్టిన అమౌంట్ అనేది అయితే కరెక్ట్గా ఉంది అనిపించినట్లయితే మీరు కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ అనేది అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు రెసిప్ట్ అనేది అయితే వచ్చేసింది. సో మన కార్డ్లెస్ డిపాజిట్ అనేది అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అనేది అయితే చూపించింది. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ వీడియోలో. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి.